ఆన్లైన్ బెట్టింగ్ల కోసం డిఎస్పీ అవతారం. అవినీతి అధికారులు చోరీలకు పాల్పడిన వారి కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు వసూలు. మీడియాలో వార్తలు చూసి నిందితుల ఫ్యామిలీల బ్లాక్మెయిల్ వచ్చిన డబ్బుతో బెట్టింగ్లు, అమ్మాయిలతో ఎంజాయ్. వరంగల్లో ఆర్టీఏ ఆఫీసర్ను బెదిరించి 10 లక్షలు వసూలు. నిందితుడు శ్రీనివాస్ సహా 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. డిఎస్పీ అవతారం. ఇగో ఇది చెప్తే గుర్తుకొచ్చిందా, నేను జైల్లో ఉన్నప్పుడు ఏం చేసిందా అంటే ఈ బ్లాక్ మనీ వైట్ మనీగా మారుస్తామని తిరుగుతారు కదా ఒక గుంపు. ఏం చేసిందా అంటే ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళా. ఒక కంపెనీ దగ్గర 200 కోట్లు ఉన్నాయి. ఈ 200 కోట్లను బ్లాక్ మనీ ఉన్నది, బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చాలని ఒక కంపెనీ ఒకని కోసం తిరుగుతాను. ఓ ముఠా తయారైంది, ఓ 10 మంది ముఠా. ఈ ముఠా ఏమన్నది, మేము వైట్గా మారుస్తామని చెప్పింది. వైట్గా మార్చి పారేస్తామని ఈ 10 మంది కలిసి 200 రూపాయలు కొట్టేసిండు. ఎట్లా కొట్టేసిండ్రు, ఇక మేమే మారుస్తామని చెప్పిండ్రు. ఈ 10 మందిలో ఇంకో ఎగురం వేసిండ్లే. అక ఐదుగురు ఏం చేసిండ్రు, పోలీసుల డ్రెస్సులు వేసుకొని వచ్చిండ్రు. ఈ డబ్బులు వీళ్ళు చేతికి అందంగానే ఈ 5గురు పోయి మేము పోలీసు వాళ్ళమని మొత్తం రికవరీ చేస్తాను 200 కోట్లని వీళ్ళు వేసుకొని కార్లు వెళ్ళిపోయింది. ఓ 2-3 రోజులు సైలెంట్గానే ఉన్నది కంపెనీ. 200 కోట్లు ఎత్తుకపోయా కదరా పోలీసు వాళ్ళని. మరి కేసు ఫైల్ చేయాలిగా, కేసు ఫైల్ చేయాలి వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు దొంగ పోలీసు వాళ్ళు కదా. అప్పుడు కంపెనీ వాళ్ళు గుర్తుపట్టి, సార్ గిట్లా 200 కోట్లను పోలీసుల రూపంలో వచ్చిన వాళ్ళు దొంగిలించకపోయింది సార్ అంటే, ఎట్లెట్లా ఏం జరిగిందంటే గిట్లా అంటే వీళ్ళని ఇద్దరు తీసుకొచ్చి వెళ్ళేసి. ఇప్పుడు అలాంటి కథ గీలాంటిది. బెట్టింగ్ ఆడేటోళ్ళ దగ్గర డిఎస్పీ అవతారం ఎత్తేవాడు వీళ్ళ దగ్గర డబ్బులు కాజేసి. ఈ దొంగ పోలీసు వాళ్ళు అంటే పోలీసుల వేషాలు కట్టి దొంగతనాలకు పాల్పడేటోళ్ళు, ఇట్లా అక్రమాలకు పాల్పడేటోళ్ళు బాగానే ఉన్నారు. వీళ్ళను గట్టిగా అరుచుకోర్రు సార్.